అందరూ చాలా డిఫరెంట్ ప్రిడిక్షన్స్. డిఎంకే అలయన్స్కి టైమ్స్ నౌ 75 నుంచి 97 వస్తాయని చెప్తుంటే టీవీకేకి 8 నుంచి 15 సీట్లు మాత్రమే వస్తాయని చెప్తున్నారు. సో ఇలా ఎక్కువగా డిఎంకే గెలుస్తుంది అని చెప్తున్నప్పటికీ కూడా టీవీకే మీద కూడా టీవీకే ఈజ్ గోయింగ్ టు బీ ద కింగ్ మేకర్ అని కూడా చెప్తున్నారు చాలామంది. సో హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మీకేమనిపిస్తుంది? విజయ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈవెన్ ఆఫ్టర్ ఎగ్జిట్ పోల్స్ విజయ్ కాన్ఫిడెన్స్ అయితే గెలుస్తాం లేదా మనం చాలా కీలకం కాబోతున్నాం, హంగ్ రాబోతుంది అనేది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. బీజేపీ ఇప్పటికే విజయ్తో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ హంగ్ వస్తే తమకే మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి విజయ్ని అడుగుతోందని, అవసరమైతే సీఎంగా తన్నే విజయ్నే కూర్చోబెట్టడానికి కూడా బీజేపీ రెడీగా ఉందని, ఈవెన్ అన్నాడీఎంకేతో కూడా అన్నాడీఎంకేనే మధ్యలో వాళ్ళతో విజయ్తో మాట్లాడడానికి కూడా వర్క్ చేస్తుంది అంటూ కూడా తెలుస్తుంది. సో ఎనీవే అంత ఈజీగా విజయ్ని తీసి పారేసే పరిస్థితి అయితే లేదు, చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు ఏంటి? విజయ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా విజయ్ గెలుస్తాడు అనిపిస్తుందా? యూ కెన్ సీ టుడేస్ చాణక్య చెప్తుంది అన్నాడీఎంకేకి 45 ±11 సీట్స్ అని చెప్తున్నారు. డిఎంకే 125 ±11, టీవీకే 63 ±11 సీట్స్. అంటే సో ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడ మనకి 118 సీట్లు కావాలి, 234లో 118 స్థానాలు కావాలి మ్యాజిక్ ఫిగర్కి. సో యాజ్ పర్ దిస్ మనకు అర్థమవుతుంది డిఎంకేకి 125 ±11 అని చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉన్నారు, కానీ రీచ్ అవుతారో లేదో చెప్పలేమంటున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అన్నాడీఎంకే ఇటు టీవీకేని అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి 63 ±11 అని చెప్తున్నారు, అంటే ఆల్మోస్ట్ 70 సీట్స్. అక్కడ 45కి ±11 అని చెప్తున్నారు, అంటే ఆల్మోస్ట్ 50 సీట్స్. సో ఇక్కడ మనకి 120 సీట్స్కి ఇక్కడ రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, అంటే మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు అన్నాడీఎంకే కానీ బీజేపీ కానీ విజయ్ని సీఎం చేయడానికి ఏమాత్రం ఆలోచించరు. అండ్ విజయ్ అనుకున్నంత ఈజీగా కూడా చాలామంది కొంతమంది మరీ కేవలం 0 నుంచి 2 స్థానాలు, 0 నుంచి 1 స్థానం అని కూడా చెప్తున్న వాళ్ళు లేకపోలేదు. సో కానీ విజయ్ మాత్రం అంత ఈజీగా తీసిపారేసే పరిస్థితి ఉన్నట్లు కనిపించడం లేదు. మేజర్గా ఓట్ల చీలికైతే జరిగింది, అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఎవరి ఓట్లు ఎవరు చీల్చారు అనేది. ఎందుకంటే టీవీకే చీల్చింది డిఎంకే ఓట్ల, అన్నాడీఎంకే ఓట్ల, ఎవరివి చీల్చాడు అనేది అర్థం కాని పరిస్థితి. ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు ఆ విషయంలో, ఎందుకంటే అన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయి. ఇక్కడ వస్తున్నటువంటి ప్రిడిక్షన్స్ అన్నీ కూడా, ఇక్కడ వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా. బట్ మోస్ట్ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? డిఎంకేనే గెలుస్తుందని చెప్తుంది. బట్ సమ్ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్, అంటే మోస్ట్లీ ఆల్మోస్ట్ 60% వరకు ఎగ్జిట్ పోల్స్ చెప్తుంది డిఎంకే గెలుస్తుంది అని. కానీ కేవలం ఒక 2 to 3%, ఒక 5%, లేదంటే 1 or 2 ఏజెన్సీస్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం చెప్తున్నాయి విజయ్ డైరెక్ట్గా గెలుస్తాడు, సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ అవుతారు అని చెప్పేసి. కానీ అది కేవలం ఒకరు మాత్రం ఇప్పటి వరకు చెప్పారు. సో మిగిలిన ఒక 30 to 40% మాత్రం హంగ్ వస్తుందని చెప్తున్నారు. హంగ్ వచ్చే అవకాశం ఉందని చాలా క్లియర్గా చెప్తున్నారు. సో మనం కొట్టిపారేయలేము ఈ సిచ్యువేషన్ అసలు కొట్టిపారేయలేము. ఒకవేళ నిజంగా హంగ్ వస్తే టీవీకే ఎటువైపు ఉంటుంది? విజయ్ సపోర్ట్ చాలా కీలకం కాబోతుంది. హంగ్ వస్తే ఎవరు గెలవాలి, ఎవరు సీఎం చైర్లో కూర్చోవాలి, ఎవరు అధికారంలోకి రావాలి అనే దాంట్లో. అలాంటప్పుడు ఖచ్చితంగా డిఎంకేకి విజయ్ సపోర్ట్ ఇవ్వరు, ఎందుకంటే డిఎంకేనే తన రాజకీయ ప్రత్యర్థి కాబట్టి డిఎంకే మీద ఫైట్ చేశారు ఎన్నికల్లో. వాళ్ళ గురించే అన్ని ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు, వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఆప్షనే ఉంది. బీజేపీ ఈజ్ ఆల్రెడీ వెరీ క్యూరియస్ టు జాయిన్ విత్ టీవీకే. ఈవెన్ బిఫోర్ ఎలక్షన్స్ మనం చూసాం, టీవీకేతో కలిసి పోటీ చేయాలని చెప్పి వాళ్ళు చాలా క్యూరియస్గా ఉన్నారని అప్పుడు వార్తలు కొన్ని విన్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో కీలక నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడారని చెప్పేసి, లేదంటే అన్నాడీఎంకే కూడా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉందని, ఇలా ఎన్నో వార్తలు మనం విన్నాం. సో ఇన్ కేస్ ఆ 30 to 40% ఎగ్జిట్ పోల్స్ కనుక ఒకవేళ నిజమైతే అన్డౌటెడ్లీ టీవీకే ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ ద టాప్ చైర్. అఫ్ కోర్స్ విజయ్ ఈజ్ గోయింగ్ టు బి ద సీఎం. బట్ ఛాన్సెస్ ఎంత అంటే హార్డ్లీ ఒక 30% ఛాన్సెస్ ఉన్నాయన్నట్లుగా మనకు కనపడుతుంది. మరొక ఎగ్జిట్ పోల్స్ యాక్సిస్ మై ఇండియా మనం చూస్తున్నాం. యాక్సిస్ మై ఇండియా టీవీకేకి 98 నుంచి 120 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుందని చెప్తున్నారు. 118 స్థానాలు కదా అక్కడ మాకు కావాల్సింది.
సో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అండ్ డిఎంకేకి 92 to 110 మాత్రమే వస్తాయని చెప్తున్నారు. అంటే వచ్చే అవకాశం లేదు, త్రుటిలో తప్పింది అన్నట్లుగా చెప్తున్నారు. అన్నా డిఎంకేకి 22 నుంచి 32 స్థానాలు మాత్రమే అని చెప్తున్నారు. ఇక అదర్స్ ఎన్టీకే అండ్ అదర్స్కి పెద్దగా అవకాశం లేదు, అక్కడ సీట్ల అవకాశం లేదు. సో త్రిముఖ పోటీ ఉంది తమిళనాడులో. త్రిముఖ పోటీ, ఓవైపు కాంగ్రెస్ అండ్ డిఎంకే కనిపిస్తుంటే, మరోవైపు అన్నా డిఎంకే బీజేపీ కనిపిస్తుంటే, మరోవైపు టీవీకే. త్రిముఖ పోటీ అనేది చాలా క్లియర్గా ఉంది. కాకపోతే విజయ్ ఈజ్ గోయింగ్ టు బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నట్లుగా ఉంది సిచ్యువేషన్, 30 to 40%. సో వాట్ యూ థింక్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్? విజయ్ కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తుంది, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, అభ్యర్థులందరూ నాతో ఉండండి, ఎన్నికల రోజు ఎన్నికల ఫలితాలు రాకముందే, ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలోనే నా దగ్గరికి వచ్చేయండి అని చెప్పి విజయ్ చెప్తున్నారు. అంటే వాళ్ళ అభ్యర్థుల్ని మభ్యపెట్టడమో, లేదంటే తమిళనాడు రాజకీయాల్లో మనం చూసాం, ఈవెన్ సమ్టైమ్స్ కిడ్నాప్లు కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ చాలా భారీగా ఆఫర్స్ వస్తూ ఉంటాయి. పనయూరుకు వచ్చేసేయండి నేరుగా, నేను అక్కడే ఉంటాను, మీ అందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటా, కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థులు అందరూ అప్రమత్తంగా ఉండండి, ఎవరు బయటికి వెళ్ళొద్దు, మీ ఫోన్లు పట్టుకోవద్దు అని చెప్తున్నారు. అండ్ మనం గతంలో చూసాం, కర్ణాటక తమిళనాడు ఎన్నికల్లో రిసార్ట్ రాజకీయాలు మనం చూసాం. ఈవెన్ కర్ణాటక నుంచి ఏపీకి తీసుకొచ్చి, తెలంగాణకు తీసుకొచ్చి దాచిపెట్టుకున్నారు వాళ్ళ అభ్యర్థుల్ని, అట్ ది సేమ్ టైం వాళ్ళ మెంబర్స్ని. ఈవెన్ తమిళనాడులో అలాంటి పరిస్థితి చూసాం. సో ఏ టైంలో ఏమైనా జరగవచ్చు అని బీజేపీ ఇప్పుడు టీవీకే కొంచెం జాగ్రత్తగా ఉంటున్నట్లుగా కనపడుతుంది.